హాయ్, వెల్కమ్ టు సంతు వ్లాగ్స్. ఈరోజు నేను చేపల పులుసు చేయబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు టమాటా, ఆనియన్స్, మిర్చి, కొత్తిమీర, కరివేపాకు, 1 కేజీ ఫిష్, మసాలా దినుసులు అన్నమాట. చింతపండు రసం ఆల్రెడీ ఒక 10 మినిట్స్ నానబెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసి దానిపైన కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో కొంచెం మెంతులు వేసుకోవాలి. మసాలా దినుసులు యాడ్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు. తర్వాత మనం కట్ చేసుకున్న మిర్చి, ఆనియన్స్ ఇవి వేసేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 1 మినిట్ అలా మూత పెట్టేసిన తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ కలుపుకున్న కొంచెం ఒక స్పూన్ పసుపు యాడ్ చేయాలి ఫ్రెండ్స్. అందులోనే కొంచెం దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసేయాలన్నమాట. కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేయాలి ఫ్రెండ్స్. మూత పెట్టి ఒక 1 మినిట్ ఇట్లా ఉంచి దాంట్లోనే ఇంకా కలిపేయాలి. కలిపేసిన తర్వాత మూత తీసి కలుపుకున్న తర్వాత అందులో 1 టేబుల్ స్పూను, నాదైతే చిన్న స్పూన్ ఉంది, నేను 2 వేసుకున్నాను. అల్లం పేస్టు ఇంట్లోనే తయారు చేసుకున్నది వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది అన్నమాట. కొంచెం సేపు కలుపుకొని కొంచెం అందులో ఇంకా మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అట్లా ఉంచేయాలి. మళ్ళీ తీసి అందులో మనం ఆల్రెడీ కట్ చేసుకున్న టమాటా యాడ్ చేయాలి ఫ్రెండ్స్. టమాటా తొందరగా మగ్గనివ్వంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇందులో నేను కల్లుప్పు వేసుకున్నా, అంటే పెద్ద సాల్ట్ అన్నమాట. ఇంకా కలిపేయాలి. కలుపుకున్న తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నా. 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది ఫ్రెండ్స్. మీ టేస్ట్ బట్టి మీరు యాడ్ చేసుకోండి కారాన్ని. ఎందుకంటే మాది కొంచెం కారం ఎక్కువ ఉంటుంది, వంట ఉంటుంది. మళ్ళీ కలిపేసుకొని మూత వేసిన తర్వాత మనం క్లీన్ చేసుకొని పీసెస్ వేసుకోవాలి. చేప ముక్కలు వేసుకోవాలన్నమాట. ఇవి ఎట్లా క్లీన్ చేయాలంటే మనం కల్లుప్పుతో అండ్ 1 లెమన్ ముక్క అట్లా పిండేసి మంచిగా నీసు వాసన రాకుండా క్లీన్ చేసుకోవాలి. మంచిగా క్లీన్ చేసుకొని ఇంకా తర్వాత మనం చేప ముక్కలు వేసుకొని కలిపేసుకోవాలి. ఇలా కలిపేసి మొత్తం ముక్కలన్నీ మనం ఆల్రెడీ వేసిన కారం, ఉప్పు అన్నీ కలుపుకొని మళ్ళీ మూత పెట్టేయాలి ఫ్రెండ్స్. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఇట్లా ఫ్రై చేసిన చింతపండు రసం కలుపుకోవాలి ఫ్రెండ్స్. అందులో ఇంకా కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఒక 15 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచి మళ్ళీ అందులో కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేసుకున్నాను. ఇంకా మళ్ళీ ఒక 10 మినిట్స్ అట్లా లాస్ట్లో వామ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. గార్నిష్కి కొత్తిమీర వేసుకోవాలి. రెడీ అయింది ఫిష్ కర్రీ, చేపల పులుసు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సంతు వ్లాగ్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.